ఆన్ చేశారు కదా. సో లాస్ట్ టైం మీకు ఈ చాట్ బాక్స్ లో లింక్స్ ఇలా పోస్ట్ చేయకండి. ఈ లింక్ ఎవరు పోస్ట్ చేస్తారు ఇక్కడ? లింక్స్ ఇలా పోస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ రీజాయిన్ అవుతుంటారు, అవి హ్యాంగ్ అయిపోతుంది లింక్, అది స్కైప్ లింక్ హ్యాంగ్ అవుతుంది. చాట్ బాక్స్ లో లింక్స్, స్కైప్ లింక్స్ పోస్ట్ చేయకండి. ఓకే. సో ఈరోజు జస్ట్ రివిజన్ చేద్దాము, ఓన్లీ రివిజన్. సో చాట్ బాక్స్ లో చూడండి, నేను కొన్ని ఇమేజెస్ పోస్ట్ చేస్తున్నాను. చాట్ బాక్స్ లో లింక్స్ ఉన్నాయి చూడండి. సో మనం జిఎల్ పోస్ట్ చేసాం, జిఎల్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ పోస్ట్ చేసాం. సో FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్, 40 డెబిట్ అవుతుంది, 50 క్రెడిట్ అవుతుంది. డాక్యుమెంట్ టైప్ ఏమొస్తుంది? ఎస్ఏ డాక్యుమెంట్ వస్తుంది, అంతే కదా. ఒకసారి FB50 మీరు ఆల్రెడీ చేశారు కదా, చేయండి, ఒకటి ఎంట్రీ పోస్ట్ చేయండి. FB50కి వెళ్ళండి ఫస్ట్. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ ఫీల్డ్ ఇవన్నీ ఇస్తున్నాం. సో పైన ఏదైతే మనం ఇక్కడ డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఇవన్నీ ఇస్తున్నామో దీన్ని ఏమంటారు? హెడర్ లెవెల్ డేటా అంటారు. పైన టాప్ లో డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్, డాక్యుమెంట్ హెడర్, టెక్స్ట్ ఇవన్నీ ఇస్తున్నాం. సో ఈ ప్లేస్ పైన టాప్ లో ఉన్నదంతా కూడా హెడర్ లెవెల్ డేటా అంటారు. కింద కనిపించేదంతా లైన్ ఐటమ్ లెవెల్ డేటా. డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ అండ్ డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఇస్తాం. ఇవన్నీ కూడా ఏమంటారు? దీన్ని లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి, లైన్ రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సిమ్యులేషన్. సో ఎస్ఏ డాక్యుమెంట్ అంటే మనకి జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని అంటాం. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇది ఎస్ఏ డాక్యుమెంట్, సింగిల్ స్క్రీన్ లో పోస్ట్ చేసాం. సేవ్ చేయండి. నెక్స్ట్ ఇదే డబల్ స్క్రీన్ లో కూడా చేయొచ్చు. డబల్ స్క్రీన్ F-02కి వెళ్ళండి. ఫార్టీ అంటే ఏంటి? డెబిట్. ఎంటర్, అమౌంట్ ఇవ్వండి. రెంట్ పెయిడ్ అని ఇవ్వండి. టెక్స్ట్ ఏంటి ఇక్కడ? రెంట్ పెయిడ్, రెంట్ పే చేస్తాం మనం.
క్యాష్ అకౌంట్. ఓకే, ఐఎమ్ సారీ, క్యాష్ అకౌంట్ ఇచ్చారు మీరు. ఓకే ఫైన్, పోస్ట్ చేయండి. యాక్చువల్లీ ఎంట్రీ ఇలా చేయకూడదు. ఓకే సరే, చూడండి. సో మనం డబల్ స్క్రీన్ లో కూడా పోస్ట్ చేసాం. డబల్ స్క్రీన్ లో కూడా మనం పోస్ట్ చేసాం. ఓకే, సో జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే టీ కోడ్ ఏంటి? జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N ఇవ్వండి. జిఎల్ బ్యాలెన్సెస్ అన్ని ఇక్కడ చూస్తాం. ఎగ్జిక్యూట్ చేయండి. సో జిఎల్ బ్యాలెన్సెస్. నెక్స్ట్ ఇమేజ్ ఓపెన్ చేయండి. సో జిఎల్ అని చేసేసాం మనం ఆల్రెడీ. చాట్ బాక్స్ లో ఇమేజ్ ఓపెన్ చేయండి. ఓకే, నెక్స్ట్ చూడండి. సో వెండర్ సంబంధించి వెండర్ చూద్దాం. నెక్స్ట్ సెకండ్ వన్. వెండర్కి ఏమేమి టోటల్ అవుట్పుట్ మనం చేసినవన్నీ కూడా ఇప్పటి వరకు. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ అంటే FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబుల్ స్క్రీన్, 40 డెబిట్, 31 క్రెడిట్ అవుతుంది. డాక్యుమెంట్ టైప్ ఏమొస్తుంది? కేఆర్ డాక్యుమెంట్. తర్వాత వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53, 25 డెబిట్, 50 క్రెడిట్. KZ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. KZ డాక్యుమెంట్, KZ. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. వెండర్ బ్యాలెన్సెస్ డిస్ప్లే FK10N. ఇవన్నీ గుర్తుండాలి. ఇవన్నీ మీకు ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలు అడుగుతారు. అంటే 40 ఏంటి 50 ఏంటి అట్లా అడగరు, కానీ వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే కేఆర్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. వెండర్ పేమెంట్ చేస్తే KZ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. వెండర్ బ్యాలెన్సెస్ FK10N. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, FB60లో చేసాం కదా, ఒకటి చేయండి. తర్వాత F-43 కూడా చేద్దాం. F-43 మీరు చేయలేదు. FB60 ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి. వెండర్ ఇన్వాయిస్. కంపెనీ కూడా కరెక్టేనా? వెండర్ తీసుకోండి. అమౌంట్ వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. రా మెటీరియల్ తీసుకోండి. రా మెటీరియల్ ఆర్ ఎనీ ఎక్స్పెన్సెస్. రా మెటీరియల్ తీసుకోండి. ఎంటర్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఓకే, ఇది సింగిల్ స్క్రీన్ లో చేస్తున్నాం. కేఆర్ అంటే ఏంటి? వెండర్ ఇన్వాయిస్. కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్. 40 డెబిట్, 31 క్రెడిట్ అవుతుంది. కేఆర్ అంటే ఏంటి? వెండర్ ఇన్వాయిస్. పోస్ట్ చేయండి. సో సింగిల్ స్క్రీన్ లో చేసాం. నెక్స్ట్ ఇది తెలుసు. డాక్యుమెంట్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? పైన డాక్యుమెంట్ డేట్ ఇస్తాం మామూలుగా. డాక్యుమెంట్ డేట్ అవన్నీ పైన టాప్ లో. డాక్యుమెంట్ డేట్ అని ఉంటే మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ డేట్ అవైలబుల్ ఆన్ ది ఫిజికల్ డాక్యుమెంట్, దట్ ఈస్ కాల్డ్ డాక్యుమెంట్ డేట్. అంటే ఫిజికల్ డాక్యుమెంట్ లో ఏదైతే మనకి డేట్ ఉందో దాన్ని డాక్యుమెంట్ డేట్ అంటారు. ఫిజికల్ డాక్యుమెంట్ మీద ఉన్నది. తర్వాత పోస్టింగ్ డేట్ అండ్ ట్రాన్సాక్షన్ డేట్. అంటే ఎస్ఐపిలో మనం ఏ రోజైతే మ్యాప్ చేస్తున్నాం, ఎస్ఐపిలో ఏ రోజైతే మ్యాప్ చేస్తున్నామో దాన్ని ఏమంటారంటే పోస్టింగ్ డేట్. ట్రాన్సాక్షన్ డేట్ అన్నా కూడా సేమ్ అదే తీసుకుంటారు. పోస్టింగ్ డేట్ అండ్ ట్రాన్సాక్షన్ డేట్ ఉంటాయి కనుక అవి. నెక్స్ట్ డబల్ స్క్రీన్ లో చేద్దాం. సింగిల్ స్క్రీన్ చేస్తాం కదా, డబల్ స్క్రీన్. వెళ్ళండి. F-43 కేఆర్ డాక్యుమెంట్ అంటే వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. 31 అంటే ఏంటి? వెండర్. అంటే ఏం తీసుకుంటున్నాము? వెండర్ తీసుకుంటున్నాం. వెండర్ అంటే క్రెడిట్. 31 క్రెడిట్ కాబట్టి వెండర్ తీసుకున్నాం. ఎంటర్ చేయండి. ఏమో వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. నెక్స్ట్ 40 అంటే రా మెటీరియల్, డెబిట్ ఆర్ ఎనీ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి.
ఇది డబల్ స్క్రీన్ మనం చేయలేదు. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ డబల్ స్క్రీన్ లో ఇట్లా పోస్ట్ చేస్తారు. స్టార్ ప్లస్ ఎంటర్, గో టు డాక్యుమెంట్, డిస్ప్లే, assimilate and post. Okay, save. Fine. డబల్ స్క్రీన్ ఇది, సింగిల్ స్క్రీన్ చేసాం, డబల్ స్క్రీన్ కూడా చేస్తాం మనం. ఇట్లా డబల్ స్క్రీన్ లో చేస్తాం. ఓకే, ఓపెన్ చేయండి, అది షీట్ ఓపెన్ చేయండి. ఎంఎస్ అది ఎక్సెల్ షీట్, ఎక్సెల్ కాదు, ఆ స్లైడ్ ఓపెన్ చేయండి. సింగిల్ స్క్రీన్ లో చేస్తాం, డబల్ స్క్రీన్ లో కూడా పోస్ట్ చేస్తాం. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్, 40 డెబిట్, 31 క్రెడిట్. ఏ టైప్ డాక్యుమెంట్ వస్తుంది వెండర్ ఇన్వాయిస్ అంటే? కేఆర్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. సో తర్వాత వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఎక్కడ చేస్తాము? F-53 లో చేస్తాం. F-53 లో 25 డెబిట్ అవుతుంది, 50 క్రెడిట్ అవుతుంది. కేజెడ్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. కేజెడ్ ఫస్ట్ వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్దాం. FBL1N వెళ్ళండి. FBL1N. GL లైన్ ఐటమ్ డిస్ప్లే ఏంటి? FBL3N. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. ఒక వెండర్ తీసుకోండి. ఏ వెండర్ యూజ్ చేశారు ఇంతకు ముందు? ఆ వెండర్ ఒకటే ఉంది కదా వెండర్ మన దగ్గర. ఓకే, 2 lakhs ఉంది, 20,000 ఉంది. 20,000 ఎలా క్లియర్ చేస్తాము? వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53 వెళ్ళండి. వచ్చారా? వెయిట్ ఇక్కడ చూడండి, ఏమని వచ్చింది ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమని ఉంది మామూలుగా? సో ఇది వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53 లో చేస్తున్నాం. F-53 లో క్లియరింగ్ చేస్తున్నాం. సో 50 క్రెడిట్, 25 డెబిట్, అంతే కదా? ఇమేజ్ ఎట్లా ఉంది? సేమ్ టు సేమ్ రావాలి మనకి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53 లోకి వచ్చాం. డాక్యుమెంట్ టైప్ కేజెడ్ వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, 50 క్రెడిట్, 25 డెబిట్. కేజెడ్ గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. కేజెడ్. నెక్స్ట్ పోస్ట్ చేసేయండి. కంప్లీటెడ్. లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. ఏమీ లేవు, క్లియర్ అయిపోయినాయి. క్లియర్ ఐటమ్స్ తీసుకోవాలి. క్లియర్ ఐటమ్స్ ఏంటి? మళ్ళీ బ్యాక్ వెళ్ళారండి. క్లియర్ ఐటమ్స్ ఓకే అయిపోయింది కదా? క్లియర్ దట్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేయండి. ఇవన్నీ క్లియర్ చేస్తాం. నెక్స్ట్, సో ఇది వెండర్కి సంబంధించింది. నెక్స్ట్ కస్టమర్కి సంబంధించింది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు, మర్చిపోవద్దు. కస్టమర్స్ ఇమేజ్ చూడండి. ఇంకోటి కస్టమర్ ఏముంది? నెక్స్ట్ చూడండి, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్. సో 01 డెబిట్ అవుతుంది, 50 అనేది క్రెడిట్ అవుతుంది. 01 డెబిట్, 50 క్రెడిట్. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ వెళ్ళండి. కంపెనీ కోడ్ చూడండి.
సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఇక్కడ ఏమని చూడండి, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి యాక్చువల్గా కస్టమర్ ఇన్వాయిస్ అంటే డిఆర్ డాక్యుమెంట్ 01 డెబిట్ 50 క్రెడిట్, 01 డెబిట్ 50 క్రెడిట్, డాక్యుమెంట్ టైప్ డిఆర్ డాక్యుమెంట్, పోస్ట్ చేయండి. ఓకే, సింగిల్ స్క్రీన్ లో చేస్తాం. నెక్స్ట్ డబుల్ స్క్రీన్ ఏమని చూడండి, F-22 లో చేయొచ్చు. F-22 డిఆర్ డాక్యుమెంట్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ డిఆర్ డాక్యుమెంట్. ఇవ్వండి. 01 అంటే మీనింగ్ ఏంటి, 01 అంటే డెబిట్. జీరో వన్ దగ్గర ఏం తీసుకోవాలి, కస్టమర్ తీసుకోవాలి. తీసుకున్నారా? కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ అండి, రిసీవ్ కాదు ఇది. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ అని ఇవ్వాలి టెక్స్ట్. ఇన్వాయిస్ పోస్టింగ్ 01 దగ్గర కస్టమర్ తీసుకోవాలి. తర్వాత 50 దగ్గర సేల్స్, ఇక్కడ 50 ఇవ్వాలి పోస్టింగ్ కి, సేల్స్ తీసుకోవాలి. ఆర్ ఎనీ ఇన్కమ్, సేల్స్ ఆర్ ఎనీ ఇన్కమ్. ఇది డబల్ స్క్రీన్ చేయలేదు కదా, ఇది డబల్ స్క్రీన్ లో ఇట్లా పోస్ట్ చేయాలి. ఎంటర్ సిమ్యులేట్, గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. చూడండి, డిఆర్ డాక్యుమెంట్ 01 డెబిట్ 50 క్రెడిట్, సేల్స్ అకౌంట్, డిఆర్ డాక్యుమెంట్. ఇది కస్టమర్ ఇన్వాయిస్ డబల్ స్క్రీన్ లో చేసాం. పోస్ట్ చేయండి, F-22 లో చేసాం పోస్ట్. నెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఏటీ కోడ్ వస్తుంది. డాక్యుమెంట్ టైప్ ఏమొస్తుంది చూడండి, F-28. ఒకసారి ఓపెన్ చేయండి, షీట్ ఓపెన్ చేయండి, MS అది చూడండి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేస్తాం, FB70 and F-22 డబల్ స్క్రీన్. FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, 01 డెబిట్ 50 క్రెడిట్. నెక్స్ట్ కస్టమర్ పేమెంట్ చేస్తాం, కస్టమర్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ట్రాన్సాక్షన్ కోడ్ F-28, 40 డెబిట్ 15 క్రెడిట్ అవుతుంది. డాక్యుమెంట్ టైప్ DZ. ఫస్ట్ FBL1 FBL5 వెనకాలండి, బ్యాలెన్స్ చూడండి, బ్యాలెన్స్ చూసి క్లియర్ చేయాలి. FBL5N కస్టమర్ ఇవ్వండి. $20,000 క్లియరింగ్ చేయాలి. ఎలా క్లియర్ చేస్తామో, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-28. DZ డాక్యుమెంట్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ DZ డాక్యుమెంట్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ DR డాక్యుమెంట్. ఇది DZ, ఈవెన్ డాక్యుమెంట్ డేట్.
ఓకే, go to document and display. చూడండి బ్యాంక్ అకౌంట్ డేటా టు టాప్ లోకి వెళ్ళండి, టాప్ లో డిస్ప్లే డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. పోస్ట్ చేసేసారు ఆయన డిస్ప్లే. చూడండి బ్యాంక్ అకౌంట్ డేటా టు కస్టమర్ అకౌంట్ 40 డెబిట్ 15 క్రెడిట్. డాక్యుమెంట్ టైప్ డిజెడ్. డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్ అని అర్థం. క్లియర్ కదా? ఇక్కడ మొత్తం వెండర్ కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5 అని వెళ్ళండి. లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. క్లియర్ అండి, క్లియర్ డేటా తీసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే రైట్. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. GL balances. FS10N. FS10N. Next, vendor balances. FK10N. Customer balances. FD10N. So you key codes. Balances check చేసుకో. చేయండి, 1 by 1 చెక్ చేయండి. FS10 GL balances చెక్ చేయండి మొత్తం. GL అకౌంట్ ఇవ్వండి, GL అకౌంట్స్ ఇవ్వండి. ఏదో ఒకటి తీసుకోండి, రెంట్ అకౌంట్ ఏదో ఒకటి ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. ది బ్యాలెన్సెస్, GL బ్యాలెన్సెస్ ఇలా చూసుకోవచ్చు. GL అకౌంట్ బ్యాలెన్సెస్. ఓకే, బ్యాక్ వెళ్ళండి. వెండర్ బ్యాలెన్సెస్ చూడండి. FK టీ కోడ్ ఏంటి ఎవరు చెప్తారు? FK10N. సేమ్ టీ కోడ్ FK10N. వెండర్ యాడ్ అయ్యి ఆల్మోస్ట్ యాడ్ అయిపోయింది 13. ఎగ్జిక్యూట్ చేయండి. వెండర్ బ్యాలెన్సెస్. ఓకే, నెక్స్ట్ కస్టమర్ బ్యాలెన్సెస్ FD10N. ఎగ్జిక్యూట్ చేయండి. ఇవన్నీ కస్టమర్ సంబంధించి. షీట్స్ ఓపెన్ చేయండి. ఆ 3 షీట్స్లో ఏమైతే ఉన్నావో అవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్వ్యూలు అడుగుతారు. అంటే డెబిట్ క్రెడిట్ అవేం అవసరం లేదు. DR డాక్యుమెంట్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, DZ డాక్యుమెంట్ కస్టమర్ పేమెంట్, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N, కస్టమర్ బ్యాలెన్సర్ డిస్ప్లే FD10N. తర్వాత వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FD60, సింగిల్ స్క్రీన్ F-43 డబల్ స్క్రీన్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N, వెండర్ బ్యాలెన్సెస్ FK10N. క్లియర్ కదా? ఇవన్నీ గుర్తుపెట్టుకుని స్లైడ్స్ అన్ని డౌన్లోడ్ చేయండి, మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అవుతుంది. ఓకేనా? ఇంత ఈరోజు ఇంకేం లేదు క్లాసు, రేపు వేరే టాపిక్ డిస్కస్ చేద్దాం. రేపు మార్నింగ్ మనము నెక్స్ట్ క్లాస్ ఏంటి? నెక్స్ట్ క్లాస్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్, వెండర్ క్యాష్ డిస్కౌంట్స్. నెక్స్ట్ క్లాస్ సిలబస్ కాపీలు చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను చూడండి. అవి చాట్ బాక్స్ లో ఇమేజెస్ కూడా ఉన్నాయి, రేపు ఇచ్చాను. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ యాజ్ వెల్ యాజ్ వెండర్ క్యాష్ డిస్కౌంట్స్.
ఓకే, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్, వెండర్ క్యాష్ డిస్కౌంట్స్, ఇవన్నీ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. క్లియరా? ఏం లేదు, చేసినవన్నీ రివిజన్ చేస్తాము. ఫైనల్ అవుట్పుట్ ఏంటి? ఆ 3 స్లైడ్స్. వెండర్ ఇన్వాయిస్ ఎలా పోస్ట్ చేయాలి, ఎలా క్లియర్ చేయాలి, సింగిల్ స్క్రీన్ ఎలా చేయాలి, డబుల్ స్క్రీన్ ఎలా చేయాలి, కస్టమర్ ఇన్వాయిస్ సింగిల్ స్క్రీన్ ఎలా చేయాలి, డబుల్ స్క్రీన్ ఎలా చేయాలి, ఎలా ఎంట్రీస్ క్లియర్ చేయాలి, ఏ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, డాక్యుమెంట్ టైప్స్ ఎలా ఉంటాయి అనేది డిస్కస్ చేస్తాం. ఓకేనా? క్లియర్ కదా అందరికి? ఓకే, థ్యాంక్ యూ, బాబాయ్, హ్యాపీ వీకెండ్.